ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము మీకు ఎలా ఉన్నది? కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు, అలాగే రాక్షసుడైన గొల్యాతు వలె చెలరేగుచున్నవా? దేనికి భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నారు కదా. సరే, ఈ స్థలం చాలా అందంగా ఉన్నదని చూస్తున్నారా? నేను చెప్పాను కదా, ఐరోపాలో ఉన్న స్వీడన్ దేశము, అందులో కోతన్బర్గ్ అన్న ఒక సిటీ ఉన్నది, పట్టణము. అక్కడికి మేము సేవ కొరకు వచ్చినాము. ఆ సిటీ ప్రక్కలో ఒక దీవి, సముద్రంలో ఉన్న దీవి ప్రాంతమే ఇది. ఒక చిన్న అందమైన దీవి. ఇక్కడ ప్రజలు నివసించుచున్నారు, సంఘాలు ఉన్నవి, ప్రజలు అనేకులు ఇక్కడ నివసించుట చూడగలుగుచున్నాము. చాలా అందమైన ఒక స్థలం ఇది. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యము ఉంచినారు అని చూస్తున్నారా? ఇర్మియా 20వ అధ్యాయము 11వ వచనములో, పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. మహాపరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నారని చెప్పుటలో ఒక సంతోషము. అందులోనూ దేవుడు కొన్ని సమయములలో మనకు ఒక తల్లిగా ఉండి ఓదార్చెదరు, ఒక సందర్భంలో తండ్రిగా ఉండి మనల్ని ఎత్తుకుని మోసెదరు. కొన్నిసార్లు స్నేహితుని వలె మనకు తోడుగా ఉంటారు, చక్కగా మనకు ఆలోచన ఇచ్చి నడిపించెదరు. కొన్నిసార్లు ఒక మంచి కాపరి వలె ఉండి చక్కగా మనల్ని నడిపించి తీసుకువెళ్ళెదరు. అలా ఒక్కొక్క విధముగా ఈ స్థలంలో ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా మహాపరాక్రమ సూర్యుని వలె నాకు తోడయ్యున్నాడు. మీకు తోడుగా ఉన్న ఆ ప్రభువు ఒక తండ్రిగా, తల్లిగా, కాపరిగా మాత్రము కాక మహాపరాక్రమ సూర్యుని వలె. పరాక్రమ సూర్యుడంటేనే తెలుసు కదా. ఇప్పుడు ఒక మల్ల యుద్ధము చేయుచున్నారు, బాక్సింగ్లో జయము నొందితే వారిని పరాక్రమము గల సూర్యుడంటారు. ఆయన మహాపరాక్రమము కలిగిన సూర్యుని వలె. కొన్ని సందర్భాల్లో దేవుడు అలా మనకు తోడుగా ఉండి మహాపరాక్రమ సూర్యునిగా కార్యము చేయుదురు. దేవుడు అలా మహాపరాక్రమ సూర్యునిగా ఉన్నందువలన ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు భక్తుడే చెబుతున్నాడు, అయితే యెహోవా మహాపరాక్రమము కలిగిన సూర్యునిగా ఉన్నందువలన నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. నన్ను హింసించువారు జయము నొందరు, తొట్రిల్లుదురు. తమ కార్యము జరగనందున మిక్కిలి సిగ్గునొందుదురు. వారి కార్యము జరగదు, నీకు విరోధంగా చెలరేగుచున్నారు కదా. ఈర్ష్యతో చెలరేగి ఉపద్రవం పరుచు వారి కార్యము జరగదు, సిగ్గుపడిపోతారు. మరువబడని నిత్య అవమానమును పొందుదురు, లజ్జ నొందుదురు, అవమానపరచబడుదురు. కనుక మహాసూరునిగా యెహోవా తోడయ్యున్నందున మీకు విరోధంగా చెలరేగువారు ఎలా అవుతారో చెప్పారు, చూశారా? కనుక ఎందుకు భయపడుచున్నారు? మీకు విరోధంగా ఎవరైనా చెలరేగినను, ఏమైనా బెదిరించినను, ఏమైనా హింసించి చూడనిమ్ము, వారు సిగ్గుపడిపోతారు, నిత్య అవమానము పడిపోతారు. వారు మిమ్మల్ని జయించలేరు. ప్రభు మీకు మహాపరాక్రమము గల సూర్యునిగా ఉండును. ఎంత సంతోషమో కదా. విశ్వాసంతో చెప్పండి, యెహోవా నాతో కూడా మహాపరాక్రమం కలిగిన సూర్యునిగా, ఆయన మిక్కిలి పరాక్రమం కలిగిన సూర్యునిగా, భయంకరమైన పరాక్రమ సూర్యునిగా నాతో కూడా ఉన్నందున స్తోత్రములు. నా శత్రువులు నన్ను జయించలేరు, సిగ్గుపడిపోవుదురు, లజ్జతో తలదించుకొందురు. నాకు జయమునిచ్చు మహాపరాక్రమం కలిగిన సూర్యుడైన యెహోవాకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.